హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అఫ్రీద్. సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఇప్పుడు 20 రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏ స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నారు? నేనైతే శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ వారి హై స్కూల్కి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ ఇప్పుడు దర్శిలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ఆ కాలేజ్లో ఒక స్కూల్ కొత్తగా కట్టించారు. ఆ స్కూల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా అవుతుంది. ఎందుకంటే శ్రీ గత 24 సంవత్సరాల నుంచి శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ దర్శిలో బెస్ట్ కాలేజ్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ ఒక కొత్త స్కూల్ని కట్టింది. ఆ స్కూల్లో నేను వెళ్ళాలనుకుంటాను. ఆ గ్రౌండ్, ఆ పార్క్, ఆడుకుండేవి, లైబ్రరీస్ అవన్నీ ఉంటాయి. అందుకని నేను ఆ స్కూల్కి వెళ్తున్నాను. ఆ స్కూల్ గ్రౌండ్, పార్క్ ఎట్లుంటుందో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఆ స్కూల్కి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీ గౌతమి వారి సంస్కృతి స్కూల్. రండి మనం ఒకసారి స్కూల్ చూసేద్దాం. ఇక్కడ సెక్యూరిటీ, ఇక్కడ నుంచి అటు ఎంట్రీ అవ్వాలి. ఇప్పుడు ఇట్లా ఎంటర్ అవుతాం. అటు చూడడం బస్సులు ఆపుతారు ఇటు నుంచి పోయి. సో ఇటు గ్రౌండ్, అక్కడ ప్లేయర్ అటెన్షన్ స్టాండర్డ్స్ చెప్తారు. ఇటైతే ఫుట్బాల్ గ్రౌండ్, ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. చూడండి అంత పెద్ద స్కూల్. ఒకసారి నేను మీకు లోపల పోయి కూడా చూపిస్తాను. రండి ఇంక వెళ్దాం. ఇది వాలీబాల్, బాస్కెట్బాల్. గాయస్ ఈ నుంచి మనం అటు వెళ్ళాలి. ఇంకా నడుచుకుంటూ మనం అటు వెళ్దాం. ఇది మన స్కూల్. చూడండి ఎంత బాగుంది. ఎంట్రన్స్ ఉంది చూడండి. మనం ఫోటో చెప్తున్నా. గాయస్ ఇప్పుడు మనం ఈ నుంచి టోటల్ అడిగి వెళ్దాం. వెళ్తున్నప్పుడు అన్నీ చూద్దాం. ఇది ఎంత పెద్ద స్కూల్లో. వీడైతే నేను వస్తాను. వీడైతే బాగా ఆడుకుంటాను. నాకు నచ్చేసింది స్కూల్. ఇంకా వెళ్దాం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్లే గ్రౌండ్ అనమాట. ఈడ చిన్నపిల్లలు కూర్చొని ఇటు తిప్పాలి. గాయస్ ఇదంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్. ఇక్కడ మనం బాగా ఆడుకోవచ్చు. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగుందో. నేను ఇప్పుడు ఎక్కాలనిపిస్తుంది కానీ ఎక్కకూడదు. స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకని ఇదో ఎక్కి చూపిస్తాను. ఇటు నుంచి విశ్రాంతి దారొచ్చు. ఇటు నుంచి పోవాలి అన్నమాట. ఇందులో నుంచి అటుపోతుంది. ఇప్పుడు ఇట్లా పోవచ్చు. మనం నుంచి ఇట్లా రావడం. ఇట్లా. సో ఇంకా మనం లోపల వెళ్తాం. ఇది చూడండి, ఇది మొత్తం మంచి వాళ్ళ పెద్ద పెద్ద విగ్రహాలు వేశారు. నేను ఇప్పుడు స్కూల్లో ఎంటర్ అయ్యాను కదా, ఇది రిఫ్లెక్షన్. ఇలా వెళ్తే క్లాస్ రూమ్. ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి. ఇది 6th క్లాస్, ఎల్కేజీ క్లాస్. ఇదిగోండి ఇది ఎల్కేజీ క్లాసు. ఇక్కడ బోర్డులో బెంచి చూడండి ఎట్లుందో. ఈ ఎల్కేజీ క్లాస్ రూమ్కి ఎంత బాగుంది. ఎట్లా ఉంటుంది. ఈ బెంచెస్లో చిన్నపిల్లలు అయితే ఇట్లా కూర్చొని మేడం చెప్తే ఏంటో ఉంటారు. కానీ ఇది మనకు సరిపోయింది. అటు సైడ్ నుంచి పెద్ద బెంచ్, ఇదైతే చిన్నది. ఇది హై స్కూల్ క్లాస్ రూమ్. చాలా చక్కగా ఉంది. మనం ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళాం. పెద్ద లైబ్రరీ, ఓల్డని బుక్స్ ఉన్నాయి కదా, మంచి విజ్ఞానం కోసం పెద్ద లైబ్రరీ. ఇప్పుడు ఇక్కడ ఒక బుక్ తీసుకున్నాం. ఇక్కడ బోలెడు బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ బుక్ తీసుకుందాం. ఇంకోండి తెలుగు అంటే ఇది అన్ని పదాలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇదే సైన్స్ ల్యాబ్. ఇక్కడ మనం ప్రయోగాలు చేద్దాం. ఇంటర్నల్ హ్యూమన్ బాడీ ప్రయోగాలు చేద్దాం. ఇక్కడ ప్రయోగాలు చేద్దాం. మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం. కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకుందాం. ఇక్కడ
ఫుడ్తో మంచి ఏసీ హాస్టల్. అక్కడ పేరెంట్స్ ఎవరైనా వస్తే వెయిట్ చేస్తారు. సో ఇదంతా మనము కూర్చోవడం, పిల్లలు చదువుకోవడం, అదంతా క్లాస్ రూమ్. అటు కూడా చాలా పెద్ద క్లాస్ రూమ్. ఆ నుంచి అట్టి అవుతాం మనం. ఈ స్కూల్ బస్సు ఇవన్నీ ఇది చూడండి, ఇది స్కూల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి. గైస్ ఇదంతా అసెంబ్లీ. అంటే మనం యోగా చేయడం, లేకపోతే లేదంటే ఎప్పుడైనా ఓపెన్ మీటింగ్స్కి. గైస్ దిస్ ఇస్ బాస్కెట్ బాల్. ఇప్పుడు మనం దానిపైన వేద్దాం. భలే గుండిగా బాస్కెట్ బాల్ కోర్టు కొట్టడానికి ఒకసారి వేసి చూస్తా. ఇదే వాలీబాల్ కోర్టు. అటు ఒక టీం, ఇటు ఒక టీం ఉంటుంది. ఇక్కడ ఇట్లా కొడతారు. ఇక్కడ చూడండి 24 hours వెల్టర్ వాసు. ఇక్కడ మంచి మంచి వాటర్ ఉంటుంది పిల్లలు తాగడానికి. దిస్ ఇస్ వండర్ఫుల్ స్కూల్. చూసారు కదా గాయస్, నేనైతే శ్రీ గౌతమి స్కూల్లోనే జాయిన్ అవుతా. ఇంకా లేట్ మీరు కూడా జాయిన్ అవ్వండి.